వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐటీ మినిస్టర్గా, ఐటీ హ్యూమన్ రిసోర్సెస్ అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ తన పంధా ఏంటి, తన పనితీరు ఎలా ఉండబోతోంది అనే దానికి స్పష్టమైనటువంటి బీజం వేశారు. ముందుగా మంత్రిగా మాత్రమే కాదు, నేను మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకముందే 29 సంక్షేమ పథకాల్ని సొంత నిధులతోటి ఇక్కడ అమలు చేశాను. అలాంటిది మంత్రి అయిన తర్వాత మంగళగిరిని వదిలేస్తానని ఎలా అనుకున్నారు అనేటువంటి రీతిలో మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రతిరోజు ప్రజా దర్బార్ ఉంటుంది. ఒక మంత్రిగా నేను ఎటైనా పర్యటనకి వెళ్ళిన రోజు తప్ప నేను ఇక్కడ ఉన్న ప్రతిరోజు ఉదయం 8 గంటలకి నా దినచర్య ప్రారంభమయ్యేది ప్రజలతోనే. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నా దగ్గరికి రావచ్చు. నాకు సూచనలు, సలహాలు కూడా ఇవ్వచ్చు. నా పనితీరు ఎలా ఉంది అనే దాని మీద. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కూడా నేను ఇక్కడ ఉన్నంత సేపు ప్రజా దర్బార్ నిర్వహణ కొనసాగుతుంది. అధికారులు దానికి ఏర్పాట్లు చేయండి అని ఒక ప్రత్యేక బృందాన్ని కూడా నియమించడం జరిగింది. ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఆయన అక్కడ సమకూర్చడం జరిగింది. సో క్లియర్ కట్‌గా ఇప్పటిదాకా పప్పు అనేటువంటి ముద్ర వేయించుకొని, తనని తాను మౌల్డ్ చేసుకొని, తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి యువ సారథి, యువగళం లోకేష్ తన పంథా ఏంటనేది చెప్పకనే చాలా క్లియర్‌గా చెప్పారు. ఒక పక్కన రెడ్ బుక్‌కి సంబంధించినటువంటి అంశాలు పర్సనల్‌గా తనే చూసుకుంటున్నారు. ఇంకొక పక్క ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే అతిశయోక్తి కావచ్చు, మంత్రివర్గ కూర్పులో కూడా లోకేష్ పాత్ర ఉంది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సీనియర్‌లని పక్కన పెట్టడం అనే ఆలోచన కాదు. సీనియర్‌లకి సముచిత గౌరవం ఇస్తూనే వాళ్ళ నేతృత్వంలో, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి, వాళ్ళ గైడెన్స్‌లో కొత్త మంత్రివర్గం రావాలి అనేటువంటి ఆకాంక్షని మహానాడులోనే వెలిబుచ్చారు. 2022 మహానాడులోనే ఆయన వెలిబుచ్చడం జరిగింది. ఈసారి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మార్పు రావాల్సిందే అని స్పష్టంగా ఆయన పట్టుపట్టి కూర్చున్నాడు. అదే రకమైనటువంటి రీతిలో ఘన విజయాన్ని సాధించి పెట్టాడు. ఇది ప్రజల విజయం. ప్రజల కోసం లోకేష్ కష్టపడ్డదానికి వచ్చినటువంటి విజయం. సో ఇప్పుడు అలాంటిది ప్రజలతోనే ప్రయాణం అని చెప్పి మొట్టమొదటి అడుగు ప్రజా దర్బార్. మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కేవలం ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి పెద్దగా తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్ ఆలోచనని షేర్ చేసుకోవాలి. వాళ్ళు కూడా దీన్ని అమలు చేయాలి ప్రతి నియోజకవర్గంలో. ఇదేదో పొద్దున్నే ఫారిన్ కార్‌లేసుకొని చెరువులు కబ్జా చేసిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలా కాకుండా బయటికెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా మీరు మార్నింగ్ వాక్‌కెళ్ళండి. హ్యాపీగా ప్రజలతోటి మార్నింగ్ వాక్‌కెళ్ళండి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ప్రతిరోజు నియోజకవర్గంలో ఒక్కొక్క ఏరియాని పట్టించుకోండి. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు, మంత్రివర్గ సమావేశాలు ఉన్నప్పుడు మంత్రులకు పని ఉంటుంది గానీ, ఎమ్మెల్యేలకు వాళ్ళకి పనుండదు. సో ఈ టైంలో నియోజకవర్గంలో ఇంకా ఎలా బలపడాలి? ప్రతి ఒక్కళ్ళకి ఇంకా ఎలా చేరువవ్వాలి? ఎందుకంటే వేసినటువంటి ఓట్లు ఎలాగ వేశారో వెయ్యని ఓట్లు కూడా ఉన్నాయి. ఆ వెయ్యని ఓట్లు కూడా మళ్ళీ ఎలాగ మీ వైపు మళ్ళించుకోవాలి? ఈసారి అక్కడ వేరే వాళ్ళు ఎవరు నిలబడడానికి లేకుండా ఏకకంఠంతోటి మిమ్మల్ని ఎన్నుకునేలా ఎలా చేయాలి అనేది మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యాచరణకి దిగితే ఖచ్చితంగా 2024 కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది వస్తుంది. సో ఇదంతా మీ పనితీరు మీద ఆధారపడి ఉంది. ఆ పనితీరు ఎలా ఉండాలి అనే దానికి మార్గదర్శకంగా ఒక దోవ చూపించినటువంటి వ్యక్తిగా లోకేష్‌ని ఇక్కడ అభివర్ణించొచ్చు. సో ప్రజా దర్బార్‌లో ఏ సమస్యలొచ్చినా ఖచ్చితంగా తీరతాయి అనేటువంటి నమ్మకాన్ని ఎమ్మెల్యే కాకముందే ప్రతిపక్షంలో ఉండే తన సొంత నిధులతో అక్కడ 29 సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి లోకేష్ ఇప్పుడు మంత్రి అయ్యి ప్రభుత్వంలో భాగమైతే ఇంకెంత చేస్తాడు? సో ఎమ్మెల్యేలు కూడా మిగతా వాళ్ళు ఇదే కార్యక్రమాన్ని ప్రతి చోట నిర్వహిస్తే ఇంక నేను చెప్పక్కర్లేదు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. కంగ్రాచులేషన్స్ లోకేష్ గారు అండ్ థ్యాంక్ యూ. వెరీ గుడ్ మూవ్. ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక వైసీపీ వాళ్ళు మంగళగిరి ఎమ్మెల్యేని ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే బయటికి పోయారు. సో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే మనం ఏ స్థాయిలో ఉంటాము అనేది ఇప్పటికైనా ఆలోచించి నేర్చుకుంటే భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఆ పైన ఇంకా మీ ఇష్టం. సో లోకేష్ వేసినటువంటి ఈ తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులందరికీ కూడా మార్గదర్శకం కాబోతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.